హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం ఏమో 10:30 అవుతుందండి. పిల్లల్ని కూడా పడుకోబెట్టేశాను. సో ఈ నైట్ అవుట్ చేయాలని ఎందుకు అనుకున్నానంటే, మార్నింగ్ నేను ఒక 2 డేస్ నుంచి 3:30 AM ఛాలెంజ్ అయితే పెట్టుకున్నా కదా. ఈరోజు మార్నింగ్ లేవలేకపోయినా, ఎందుకంటే మా బాబుకి చికెన్ ఫాక్స్ వచ్చింది. నిన్న నైటు నేను పడుకునేసరికి 12:30 అలా అయ్యింది. అండ్ మార్నింగ్ కూడా లేవలేకపోయినా. ఇంకా డేలో కూడా చదువుదామంటే అసలు చదవలేకపోయినా. బాబు బాగా సతాయించిండు. సో వాళ్ళనైతే ఇప్పుడు తినబెట్టి పడుకోబెట్టిన. సో నైట్ అవుట్ చేద్దామని డిసైడ్ అయినా. మొత్తానికైతే ఇక్కడ నేను ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నా. నోట్స్ ప్రిపేర్ చేయకుండా జస్ట్ రీడ్ చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే టైమింగ్ బాగా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ నేను కంటిన్యూ లెసన్ నుంచే ప్రిపేర్ అవుతున్నా. నోట్స్ ఇక్కడ నుంచి స్టాప్ చేద్దామని డిసైడ్ అయినా. ఫస్ట్ అయితే నేను ఒకసారి రీడ్ చేద్దాం, కావాలంటే ఇంకోసారి కూడా రీడ్ చేసి తర్వాత నేను నోట్స్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 times రీడ్ చేసినాక మనకు మ్యాక్సిమం కొంచెం ఆ లెసన్ ఏంది, ఎవరు ఏంటి అనేది కొంచెం మనకు ఒక క్లారిఫికేషన్ అయితే ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే ఫస్ట్ రీడ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నేనైతే ఒక లెసన్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇది కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 2 hours అలా పట్టింది. పాయింట్ టు పాయింట్ కొంచెం అర్థం చేసుకొని చదువుదామనే డిసైడ్ అయినా. ఎందుకంటే ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు మనం కొంచెం టైం బాగా తీసుకుంటాం. ఇక్కడ టైం ఏమో 12:30 అవుతుంది. కొంచెం ఒక 10 minutes అలా బ్రేక్ తీసుకున్నా. అండ్ ఇక్కడ నేను మైండ్ రిఫ్రెషింగ్ కోసం, ఇంకా కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం నేను ఇక్కడ రీజనింగ్ అయితే 1 chapter తీసుకున్నానండి. ఇది దిశలు. ఎందుకంటే రీజనింగ్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ రీజనింగ్ చేసేటప్పుడు మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి అండ్ ఎక్కువ ఆలోచనతో ఆలోచిస్తాం కదా. సో థింకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా లెవెల్ పెరుగుతుంది. అందుకనేసి నేను ఇక్కడ ఒక 10 minutes అలా టైం బ్రేక్ తీసుకొని అండ్ ఇక్కడ నేనైతే రీజనింగ్ అయితే ప్రిపేర్ అవుతున్నా. ఈ దిశలు అంటే ఒక చాప్టర్, ఈ రీజనింగ్ కూడా ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మళ్ళీ యథావిధిగా ఇండియన్ హిస్టరీ అయితే చదువుదామని అనుకుంటున్నా ఈ లెసన్ అయిపోతే. మనం చదువుతున్నప్పుడు వాయిస్ బయటికి వినిపించేలా చదువుకోవాలి. ఎందుకంటే మనం జస్ట్ చదువుతున్నాం కదా, నిద్ర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనం వాయిస్ బయటికి వచ్చేలా చదివితే మన వాయిస్ మనకే వినిపించి మనకు అంటే మనం చదువుతాం, ప్లస్ అదే టాపిక్ మనకు చెవుల ద్వారా వినిపిస్తుంది కాబట్టి కొంచెం గుర్తుండే అవకాశం ఉంటుంది. అండ్ త్వరగా నిద్ర రావకుండా ఉండడం కూడా జరుగుతుంది. సో అందుకనేసి ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు వాయిస్ అవుట్ తోటే చదువుకోండి. సో నేను కూడా ఇక్కడ నేను అలానే చదువుతున్నా. అండ్ ఇది చదువుతుంటే నిద్ర అయితే చాలా అంటే చాలా కమ్ముకుంటూ వస్తుంది. నేను ఎంత వాయిస్ అవుట్ తోటి చదువుతున్నా నిద్ర వస్తుంది. ఇక్కడ టైం చూస్తే 1:20 అలా అవుతుంది. అండ్ కొంచెం కాఫీ అయితే పెట్టుకొని కాఫీ కంప్లీట్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ మళ్ళీ యథావిధిగా ఇండియన్ హిస్టరీని అయితే నేను ప్రిపేర్ అవుతున్నా.
ఎక్కువగా చేయకండి. ఎందుకంటే ఈ నైట్ అవుట్లు చేయడం వల్ల హెల్త్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలు ఉన్న మామ్స్ అయితే నాకు తెలిసి నైట్ అవుట్ చేయడమే బెస్ట్. డే టైంలో స్లీప్ తీసుకొని నైట్ అవుట్ చేయండి. ఎందుకంటే నైట్ టైంలో ప్రశాంతంగా రీడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ మనకు స్లీపింగ్ కూడా అంతే ముఖ్యమండి. మనం ఎంత పడుకుంటే అంత, అంటే మన మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మనం చదివేది కూడా కొంచెం ఫలితం ఉంటుంది. సో స్లీపింగ్ కూడా అంతే ముఖ్యం. ఎక్కువ పడుకోవడానికి కూడా టైమింగ్ చూసుకోండి. అండ్ ఇక్కడ మనం కంప్లీట్ చేసుకున్న టాపిక్స్ని మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఎందుకంటే 1 వీక్కి 2 వీక్కి అలా రివిజన్ చేస్తూ ఉండాలి. లేకపోతే మనం మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు కొత్త టాపిక్స్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలా రివిజన్ చేస్తూ ఉంటే గుర్తుండిపోతుంది. అండ్ ఇక్కడ టైం అయితే 2:30 అవుతుంది. నా చిట్టి లేవడంతో తనని పడుకోబెడుతూ నేను కూడా పడుకుండిపోయా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్